దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రిను రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మా కొరకు, కుటుంబం కొరకు, పరిచర్య కొరకు కూడా తప్పక ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు క్రిస్మస్ అనగా ప్రవచనాలు నెరవేర్చేటువంటి పండుగ. ఈ క్రిస్మస్లో ఎన్నో ప్రవచనాలు నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాము. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అనే మాట యెషయా ముద్దు నుండి మరి చిగురు పుడుతుంది అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే మీకా గ్రంథంలో కూడా మరి మనం చూస్తూ ఉన్నామండి. మరి ఆ యొక్క బెత్లెహేమ ఎఫ్రాతా నీవు స్వల్ప గ్రామమైనా కూడా అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు ప్రవచనాలు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఆ కుమారుని కనును, ఆయన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెడతారు అని ఇక్కడ ఒక ప్రవచనం నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 5వ వాక్యంలో, యోధాదేశపు బెత్లెహేమా నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడు అని రాయబడినటువంటి ప్రవచనము కూడా నెరవేరినట్లుగా మనం చూస్తాం. క్రిస్మస్ అనగా ప్రవచనాలు నెరవేరుట. చాలాసార్లు ప్రవచనం అనగానే కొంతమంది హేళనగా చూస్తారు. కొంతమంది ఈ ప్రవచనం నెరవేరలేదు కాబట్టి అసలు ప్రవచనమే లేదు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం గమనిస్తే గనక కొన్ని సందర్భాల్లో ప్రవచనాలైనా నిరర్ధకం అయిపోతాయి కదా అనే మాటలు కూడా మనం వింటూ ఉంటాము. అయితే మనం ఇక్కడ క్రిస్మస్లో మనం వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం, దేవుడు ఈ లోకంలోనికి మనుజావతారిగా వచ్చేటువంటి ఈ విధానంలో ప్రవచనాల నెరవేర్పు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క జన్మ మరి ప్రవచనాల నెరవేర్పు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఆది కాండము నుండి మరి ఉన్నటువంటి ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు ఎన్నో ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్పుగా యేసు ప్రభు వారు కన్య మరియ ద్వారా ఈ లోకంలోనికి ఉద్భవించినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. అంటే దేవుడు ప్రవచనాలు నెరవేర్చేటువంటి దేవుడు. మన జీవితాల్లో ఎన్నో ప్రవచనాలు మనం వినుండొచ్చు, ఎన్నో ప్రవచనాలు మన జీవితంలోకి వచ్చి ఉండొచ్చు. ఇవి ఇంతవరకు జరగలేదు కదా, ఇక మునుపు కూడా జరగవు అనేటువంటి ఒక నిరాశలో ఒకవేళ మీరు ఉన్నారేమో. దేవుడు ప్రవచనాలు నెరవేర్చేటువంటి దేవుడైన అది రైట్ ప్రవచనం అయితే గనక, సరైన విధానంలో మరి మనుషుల ఇచ్చను బట్టి వచ్చింది కాకుండా మరి దైవావేశాన్ని బట్టి వచ్చినటువంటి ప్రవచనం అయితే తప్పకుండా నీ జీవితంలో అది నెరవేరుతుంది. ప్రవచనాలు నెరవేర్చి దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నాయనా, ఈ వాక్య భాగాల ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నాయనా, ఈ క్రిస్మస్ ఆనందంలో నాయనా ఇది ప్రవచనాల పండుగ, ప్రవచనాలు నెరవేరిన పండుగ గనుక మా జీవితాల్లో కూడా మాకు అనుగ్రహించబడినటువంటి ప్రతి ప్రవచనము నెరవేరునట్లుగా మీరు కృప చూపించండి అయ్యా. అయ్యా, దానికి తగిన జీవితం మేము జీవించటానికి సహాయము దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఏదైతే నా జీవితంలో జరగదని కొంతమంది డిసైడ్ అయిపోయి ఉన్నారు ప్రభా, కానీ వారి జీవితంలో ప్రభా నాయనా తండ్రి గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు నాయన జరుగుటకు మీరు సహాయం దయచేయమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.